పెను ప్రమాదం ముంచుకొస్తోంది. నమ్మకం కలగడం లేదా? నాసా అయితే ఇదే విషయాన్ని ధృవీకరించింది. అందుకే ఇది అక్షర సత్యం. వచ్చే నవంబర్ నెలలో రాబోతున్న ఈ గండం పేరు 3I అట్లాస్. ముఖ్యంగా ఇది నాసా శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ విపత్తు ఏమిటి, దానివల్ల వచ్చే ప్రమాదం ఏమిటి, నాసా సైంటిస్టులను కూడా ఆందోళనలో పడేసిన ఆ ప్రమాద వివరాలను మీ ముందు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చెబుతున్నాను, ఇది చాలా ముఖ్యమైన వీడియో కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 3I అట్లాస్ ఇది అంతరిక్షంలో కనుక్కోబడ్డ ఓ ప్రమాదకరమైన వాహనం. జూలై 1, 2025 నాడు దీన్ని కనుక్కున్నారు. అసలు దీని మీద సైంటిస్టులకు ఎందుకంత ఆసక్తి కలిగిందంటే దాని వేగం వల్ల. గంటకు 2 లక్షల కిలోమీటర్ల అసాధారణ వేగంతో మన సౌర వ్యవస్థలో ప్రయాణిస్తూ మన వైపే దూసుకొస్తోంది. ప్రపంచంలో ఇది ఇప్పటి వరకు కనుక్కున్న అత్యంత వేగవంతమైన వస్తువు. గతంలో కనుక్కున్న ఓవుమువా అనే ఆస్ట్రాయిడ్, అలాగే బోరిసోవ్ లాంటి వస్తువులు కూడా ఈ వేగం మించిపోయింది. దీని వేగానికి ముఖ్య కారణం దాని బిలియన్ల సంవత్సరాల గురుత్వాకర్షణ పరస్పర చర్యల ఫలితం. ఆ ఫలితం వల్లే గురుత్వాకర్షణ స్లింగ్ షాట్ ఎఫెక్ట్తో ఈ వస్తువు ఇంత వేగంగా ప్రయాణిస్తోంది. ఈ వేగం వల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఇది మన సౌర వ్యవస్థలో కేవలం క్షణికంగా కనిపిస్తుంది. అందువల్ల సైంటిస్టులకు దీన్ని అధ్యయనం చేయడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. నాసా కనిపించే క్షణాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. దీని గురించి ఎక్కువ సమాచారం సేకరించే పనిలో అయితే ఉంది. ఇకపోతే దీని సైజ్. రూబిన్ అబ్జర్వేటరీ ఈ వస్తువు 11.2 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉండొచ్చని అంచనా వేసింది. కానీ నాసాకు సంబంధించిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ తాజా చిత్రాలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. ఉగ్గబట్టుకొని వినండి. 3I అట్లాస్ అనేది ఇప్పటి వరకు కనుక్కున్న అతిపెద్ద అంతరిక్ష వస్తువుగా స్పెసిఫై చేసేసింది. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఇతర వస్తువుల కంటే ఇది 14 రెట్లు పెద్దది. సరిగ్గా చెప్పాలంటే న్యూయార్క్ నగరంలోని మాన్హాటన్ ప్రాంతంలోని దీని సైజు సరిసమానం. ఇప్పుడు అర్థమైందా ఇది ఎంత పెద్దదో? హబుల్ అధిక రెజల్యూషన్ చిత్రాలు ఈ వస్తువు చుట్టూ ఒక గ్లోయింగ్ గ్యాస్ హాలోని చూపించాయి. ఇది మొదట దీన్ని మరింత పెద్దదిగా కనిపించేలా చేసింది. ఈ రహస్యమైన వస్తువు నిజమైన ఆకారంతో పాటు రసాయన వివరాల గురించి శాస్త్రవేత్తలు ఇప్పుడు లోతైన అధ్యయనం అయితే చేస్తున్నారు. 3I అట్లాస్ ఒక సాధారణ రాయి కాదు. మంచి వాయువులతో పాటు ధూళితో కూడిన ఈ వస్తువు సూర్యుని వేడి తాకినప్పుడు దాని ఉపరితలం ఆవిరై ఓ గ్లోయింగ్ గ్యాస్ హాలోను, అంటే ఒక పెద్ద తోకను సృష్టిస్తోంది. నాసా హబుల్ చిత్రాలు ఈ ధూమకేతు నుండి వెలువడే ధూళి పొగమంచును, అలాగే దాని వెనక ఉన్న మసక తోకను స్పష్టంగా చూపిస్తుంది. 3I అట్లాస్ అసాధారణ వేగం దీన్ని ఒక అరుదైన అంతరిక్ష వస్తువుగా గుర్తింపునిస్తోంది. సూర్యునికి దగ్గరగా వచ్చే కొద్దీ ఈ తోక మరింత ప్రకాశవంతంగా మారుతోందని నాసా శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. 3I అట్లాస్కి సంబంధించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని వయస్సు. నాసా అంచనాల ప్రకారం ఈ వస్తువు కనీసం 8 బిలియన్ సంవత్సరాల వయస్సు కలిగి ఉంది. అంటే మన 4.6 బిలియన్ సంవత్సరాల వయస్సు గల సౌర వ్యవస్థ కంటే 2 రెట్లు పాతదన్నమాట. ఈ 3I అట్లాస్ మన సూర్యుడు అలాగే గ్రహాలు ఏర్పడక ముందే గెలాక్సీలో తిరుగుతూ ఉండవచ్చు. దాని సుదీర్ఘ ప్రయాణంలో అనేక చుక్కలతో ఢీకొట్టుకొని గురుత్వాకర్షణ ద్వారా దాని మార్గాన్ని అలాగే వేగాన్ని రూపొందించాయి. ఇది ఒక కాస్మిక్ టైం క్యాప్సూల్ లాంటిదే. అంతేకాదు గ్యాలక్సీకి సంబంధించిన పురాతన చరిత్రను కూడా తనలో దాచుకొని తిరుగుతూ వస్తోంది. అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో సూర్యుడికి ఇది సుమారు 210 మిలియన్ కిలోమీటర్ల దూరంలో అలాగే అంగారక గ్రహకక్షకు లోపలికి చేరుకుంటుంది. అయితే ఆ సమయంలో ఇది సూర్యుని ఎదురుగా ఉంటుంది కాబట్టి భూమితో ఢీకొనే లేదా గురుత్వాకర్షణ ఆటంకం కలిగించే అవకాశం అయితే ఇప్పటికి లేదు. కానీ ఆగండి, అప్పుడే సమస్య లేదనుకోకండి. సూర్యుని వేడి దాని మార్గాన్ని వేగంగా మార్చేయచ్చు. అలాగే మారిన మార్గం భూమి మీదకు వచ్చే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే నాసా దాని ట్రాజెక్టరీని ఖచ్చితంగా పర్యవేక్షిస్తోంది. ఒక్కసారి ఊహించండి, మాన్హాటన్ ప్రాంతం అంత వస్తువు భూమిని తాకితే మన పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు నాసా సైంటిస్టులు కూడా చెప్పలేని పరిస్థితి. 3I అట్లాస్ ఒక సాధారణ ధూమకేతు కాదు. ఇది ఒక అంతర తారాగ్రహ రహస్యం. మన సౌర వ్యవస్థలో క్షణికంగా కనిపించి మళ్ళీ అంతరిక్షంలోకి మాయమైపోతుంది. దాని ఊహించని వేగం, పురాతన వయస్సు అలాగే గ్లోయింగ్ తోక సైంటిస్టులను ఆందోళనపరుస్తున్నాయి. మన యూనివర్స్కి సంబంధించిన లోతైన రహస్యాలను వెలికి తీసే అవకాశం అయితే ఈ 3I అట్లాస్ అందిస్తోంది. దానితో పాటు పెద్ద ప్రమాదాన్ని కూడా తెస్తోంది. ఈ 3I అట్లాస్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు మా సాక్షి డిజిటల్ అందిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మా ఛానల్ని ఓ కంట కనిపెడుతూనే ఉండండి. దీని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. జాగ్రత్త.